నమస్తే మిత్రులారా. 71 రోజుల గో ఉద్యమంలో ఈరోజు 61వ రోజు. ఒక గ్రామం ఆవులను కాపాడాలంటే ఏం చేయాలి? ఒక గ్రామంలో గోవులు కాపాడాలంటే ఏం చేయాలి? నిజంగా గోవులను ఒక గ్రామంలో కాపాడాలి అంటే ముందు రైతు తన దగ్గర ఉన్న ఆవులను అమ్మకుండా ఉండాలి. రెండవది, గ్రామంలో కొంతమంది కలిసి ఆవులను మేపే వ్యవస్థ, గోపాలకులను తయారు చేసుకోవాలి. మూడవది, ఆవును భారమని కాదు, ఒక ఆస్తిగా చూడాలి. ఎన్ని ఆవులుంటే అంత ఆస్తి. ఏటీఎం లాగా, ఎనీ టైం మనీ లాగా గో సంపద ఉంటే పూర్వకాలంలో అలాగే భావించేవారు. ఎంత గో సంపద ఉంటే ఆ ఇంటికి ఎలాంటి అనుమానం లేకుండా వాళ్ళ అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. గో సంపదను బట్టి ఆస్తి లెక్క కట్టేవాళ్ళు. అప్పుడు మాత్రమే గోవులు గ్రామంలో నిలుస్తాయి. ఆవులను కాపాడే అత్యుత్తమ స్థలము రైతు ఇంటి కొట్టమే. రైతు ఇంట్లో కొట్టం ఉన్నప్పుడే ఆ రైతు కుటుంబం ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుంటుంది. రైతు ఇంటి కొట్టంలో ఆవు ఉన్నప్పుడు థైరాయిడ్, షుగరు, బీపీ, నరాల వీక్‌నెస్సు, కాల్షియం లోపాలు ఏవీ రాలేదు మిత్రులారా. ఒక ఆవు తన పంచగవ్యాలతోని మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడింది. అలాంటి గోవుని ఇప్పుడు వధశాలకు పంపించేస్తున్నాము. ఎంతవరకు న్యాయమో ఒకసారి చదవండి, ఆలోచించండి. ఒక ఆవు ఒక కుటుంబ ఆర్థిక వ్యవస్థ, ఒక కుటుంబ భవిష్యత్తు. ఆవు ఒక ఆవు ఒక కుటుంబ భవిష్యత్తు.